Hi everyone. In this section, we will discuss about money market instrument, money market versus capital market, and today we will discuss what are money market instruments. Money market instrument are financial or short-term financial instrument aiming to increase the financial liquidity of the business. మనీ మార్కెట్ అనేది ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక తక్కువ టైం కలిగినది. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ విత్ ఇన్ వన్ ఇయర్ టు 3 years ఆఫ్ షార్ట్ టర్మ్ ఎయిమింగ్ టు ఇంక్రీజ్ ద ఫైనాన్షియల్ లిక్విడిటీ ఆఫ్ ది బిజినెస్. అంటే మనం ఎప్పుడు కావాల్సితే అప్పుడు మన డబ్బుల్ని తీసుకోవచ్చు, అంటే మన అవసరాలకి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒకవేళ 1 lakh రూపీస్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం అనుకోండి, మనకి ఒక 5 months, ఒక 1 year తర్వాత మనకి 5 months కానీ ఒక 1 year తర్వాత ఏంటికి డబ్బులు అవసరమైనాయి మనము త్వరగా లిక్విడేట్ అంటే లిక్విఫై అంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి మనం త్వరగా తీసేసుకోవచ్చు. దీన్ని ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇప్పుడు మనం త్వరగా లిక్విడేట్ చేసుకోలేము, ఎందుకంటే దానికి కావాల్సిన బయర్స్ కావాలి, దానికి కావాల్సిన అప్లికేషన్స్ వస్తాయి. అంటే అప్లికేషన్స్ మీన్స్ ఆ రేట్ గురించి కొంచెం తక్కువ ఎక్కువలు వస్తాయి. కాబట్టి ఈ మనీ మార్కెట్లో కూడా కొంత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మేలు. కానీ ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, దీన్ని మనం ఒక అగ్రిమెంట్ అనుకుంటాం. ఈ మనీ మార్కెట్లో అగ్రిమెంట్. ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ క్యాన్ బి కన్వర్టెడ్ ద క్యాష్ ఈజ్. చూసారా, కన్వర్ట్ టు క్యాష్ ఈజ్ అంటే ఈజీగా మనము మన క్యాష్గా మనం వాళ్ళకి బాండ్ రాసిస్తారు. ఆ బాండ్ని మనము ఆడ ప్రొడ్యూస్ చేసినామనుకో మన మనీ మనకి ఈజీగా లిక్విడేట్ చేసుకుంటారు. మనకు అంతవరకు మనకి ఎంత రిటర్న్స్ వస్తాయో అంత 7%. యూజువల్లీ ఇన్ బ్యాంక్స్ ఇట్ విల్ గివ్ 6 to 7%, which will not beat inflation rate. The money market instruments are usually traded over the counter. ఇవి ఎక్కడ ట్రేడ్ అవుతాయి అంటే ఓవర్ ద కౌంటర్. ఇది స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ ట్రేడ్ కావు. ఇట్ కెనాట్ బి డన్ బై స్టాండ్ లోన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ దెమ్సెల్ఫ్. ఒక ఇన్వెస్టర్స్ ఒక విధంగా ఇది ఒకే దగ్గరగా జరగదు. ఒక 2 parties మీద ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఇట్ హ్యాస్ టు డన్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ బ్రోకర్స్ ఆర్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్. సో what are the types of money market instruments? The types of money market instruments available in aiming to boost the total product capacity and enhance and the GDP of the country. It also provides the secure returns investors looking low risk investment opportunity for short tenure. అంటే ఇది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎక్కువ రిస్క్ లేకోకుండా 6 to 7% ఇన్ఫ్లేషన్ రేటుకి సగల్సిన మనీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇది షార్ట్ టర్మ్ టెన్యూర్ కూడా ఉపయోగపడుతుంది. అంటే మన ఇష్టం వచ్చిన టెన్యూర్ పెట్టుకోవచ్చు. 1 year, 2 years, 3 years, 4 years, మ్యాక్సిమం 3 to 4 years. అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్. ద లెండింగ్ financial risk to organization can be done against a certificate of deposit. The operating produce is similar to that of the fixed rate and accept higher negotiating capacity as well as low liquidity of farmer. ఇక్కడ మనము డబ్బులు అనేది ఇప్పుడు మనం ఒకరికి డబ్బులు తీసుకున్నాం, ఒక ఆర్గనైజేషన్స్ లైక్ కార్పొరేట్ ఎంఎన్సీస్ లైక్ విప్రో, టీసీఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి మనం లెండ్ చేస్తున్నాం, మనము ఇస్తున్నాం. మనకి ఏంటి ప్రామిసరీ నోట్. మనం ఇక్కడ విలేజెస్లో అయితే ప్రామిసరీ నోట్ అంటారు, అక్కడైతే ఒక బాండ్ మనకి సర్టిఫికేట్ ఇస్తారు. మన దగ్గర మన లెండింగ్ తీసుకున్నాడు అట్లా. ద ఆపరేటింగ్ ప్రొడ్యూస్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎఫ్డి.
ఈ దీంట్లో మనకి ఎఫ్డి రేట్సే వస్తాయి. ఎఫ్డి రేట్స్ లైక్ మనము ఎస్బీఐలో వేసినాము, ఒక 1 lakh వేసినాము అనుకోండి, ఇయర్లీ ఎంత వస్తుందండి? 60,000 to 7,000 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్. ఎక్సెప్ట్ ద హయ్యర్ నెగ్లెక్టింగ్ కెపాసిటీ యాజ్ వెల్ యాజ్ లో లిక్విడిటీ ఆఫ్ ది ఫార్మర్. ఈ దీంట్లో లిక్విడేషన్కి అనేది లో లిక్విడేషన్ అంటే తక్కువగా మనకి ఎంత కావాలనుకున్నామో అంత తీసుకోవచ్చు దీంట్లో. కమర్షియల్ పేపర్, this type of money market instrument serves as the promissory note generated by company to short-term funds. It is unsecured. కమర్షియల్ పేపర్స్ ఇప్పుడే చెప్పాను కదండి ప్రామిసరీ నోట్ గురించి. ఇది అనేది దిస్ మనీ మార్కెట్ సర్వ్స్ యాజ్ ఏ ప్రామిసరీ నోట్. కంపెనీ రైస్ టు షార్ట్ టర్మ్ ఫండ్స్. కంపెనీకి ఇప్పుడు సరిగ్గా ఒక కంపెనీ టీసీఎస్ ఉందనుకోండి, విప్రో ఉందనుకోండి, ఇన్ఫోసిస్ ఉందనుకోండి, దీనికి మనీ కావాల్సి వస్తుంది. సో ఎందుకు దానికి మనీ కావాల్సిందంటే దానికి బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనకి కంపెనీలో ప్రాఫిట్ వచ్చిండదు, ఇయర్ ప్రాఫిట్ వచ్చిండిపోతే కంపెనీకి ఆపరేటింగ్స్ కావాల్సిన మనీ లేదు. అలాంటప్పుడు ఈ కమర్షియల్ పేపర్ని అనేది రైజ్ చేస్తారు ఈ మనీ మార్కెట్లో. ఇలా చేసిన వల్ల మనకి ఒక ఒప్పందం ప్రామిసరీ నోట్ అవుతుంది. దీస్ ఆర్ రైజ్ టు షార్ట్ టర్మ్ ఫండ్స్. ఇవి షార్ట్ టర్మ్ ఫండ్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇవి కంపెనీకి ఎవరికైనా సరే. ఇట్ ఈస్ అన్సెక్యూర్డ్. ఇవి అనేది సెక్యూర్గా ఉండవు. ఎందుకంటే విచ్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బై ఎనీ రెగ్యులేటరీ అథారిటీ. లైక్ మనకి ఇప్పుడు బ్యాంక్స్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది, ఎల్ఐసి కడుతున్నాం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మనము పీపీఎఫ్ అకౌంట్ ఉపయోగం చేస్తున్నాం, పెన్షన్ తీసుకోవాలనుకుంటే పీపీఎఫ్ అకౌంట్, దాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఈ కమర్షియల్ పేపర్ని ఎవరు రెగ్యులేట్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఇస్ అన్సెక్యూర్డ్ అండ్ నాట్ సేఫ్ ఈ కమర్షియల్ పేపర్స్. సో only some people are interested to invest in this kind of commercial papers, not so many people. It is used by large cap companies with renowned మార్కెట్ రెప్యుటేషన్. ఇప్పుడే చెప్పాను కదా, లార్జ్ క్యాప్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, రిలయన్స్ ఇలాంటివి పెద్ద వాళ్ళు. ఇప్పుడు రిలయన్స్లో, ఫేస్బుక్లో ఇన్వెస్ట్ చేశారు చూడు, అలాంటి వాళ్ళు కమర్షియల్ పేపర్స్ ద్వారా దీన్ని అగ్రిమెంట్ రాసుకుంటారు. మీకు ఇంత 8% 9% ఇస్తాం మీకు రిటర్న్స్ అని. మెచ్యూరిటీ పర్ దిస్ డెడ్ యూనివర్స్ లైస్ 7 days to 1 year. ఇవి మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడంటే 7 days to 1 year లోపలి మెచ్యూరిటీ అయిపోతాయి. thus attraction ఏ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ దాన్ ఈక్వలెంట్ సెక్యూరిటీ సోల్డ్ ద కార్పొరేట్. దీంట్లో తక్కువ వడ్డీ వస్తుంది. ట్రెజరీ బిల్స్, దీస్ ఆర్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ వెన్ ఇట్ రిక్వైర్ ఫండ్ టు మీట్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్. ట్రెజరీ బిల్స్ అనేది ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఒక రైల్వే ఉంది, రైల్వే డిపార్ట్మెంట్లో మనీ కావడుతుంది. ఎందుకు మనీ కాబట్టి ఇలాంటి ట్రెజరీ బిల్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన గవర్నమెంట్ మనకి సెక్యూరిటీకి వస్తుంది. ఇవి కాదు షార్ట్ టర్మ్, ఇవి 1 year లోపలే మన డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ దిస్ సెక్యూరిటీ డు నాట్ జనరేట్ ద ఇంట్రెస్ట్ బట్ allow to investor to capital market gain. It is to a discount rate and enter the face value paid at the time of maturity. దీంట్లో మనకి గవర్నమెంట్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు. దీంట్లో మనకి మార్కెట్లో ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చిందో మనకి ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఫేస్ వాల్యూ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ ఫేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 10 ఉందనుకోండి, ఇప్పుడు మనం 1 lakh ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, మనం 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకోండి, 90,000 ఇస్తాం. 90,000 ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మన మెచ్యూరిటీ పీరియడ్లో 1 lakh రూపీస్ వస్తాయి.
1,00,000 వస్తాయి. మనం 90,000 ఇన్వెస్ట్ చేస్తే 90,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు 1,00,000 వస్తుంది. ఎందుకంటే ఫేస్ వాల్యూ 10 ఉంది కాబట్టి. Repurchase agreement, commonly known as the repo. It is a short-term borrowing tool issues of borrowing to repay in future. ఇవి రీపర్చేస్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఆల్సో షార్ట్ టర్మ్ బారోయింగ్. ఎవరి దగ్గర అయితే తీసుకోవాలనుకున్నారో మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్స్కి డబ్బులు కావాలనుకోండి, ఆర్బీఐ ద్వారా తీసుకుంటుంది, దాన్ని రిపో రేట్ అంటారు. రిపో రేట్ లేకపోతే మనకి బ్యాంక్స్ అనేది ఆర్బీఐకి ఇస్తుంది, దాన్ని రిపో రేట్ అంటారు. ఆ రిపో రేటు ఫండ్స్ గ్యారంటీ టు రిపే. ఇవి మళ్ళీ అనేది ఫ్యూచర్లో రీపే చేస్తారు. రీపేస్ అగ్రిమెంట్ ఆర్ జనరల్లీ ఇంక్లూడ్ ట్రేడింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వల్లనే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రేట్స్ బై బ్యాక్ అండ్ బై ద గవర్నమెంట్. ఓకే, బ్యాంకర్స్ అండ్ ఆప్షన్స్ మనకు తెలుసు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ట్రేడెడ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఇది ఫైనాన్షియల్ సెక్టార్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంకర్స్ యాక్సెప్టెడ్ సిగ్నిఫైస్ ద లోన్స్ ఎక్స్టెండెడ్ టు ది బ్యాంక్ విత్ ది స్లైట్లీ గ్యారెంటీ టు రీపే ఇన్ ఫ్యూచర్. ఈ మనం బ్యాంకులో వేయడం వల్ల మనకి ఫ్యూచర్లో గ్యారంటీగా రీపే చేస్తాయి. సో దీస్ అందరికీ తెలుసు బ్యాంక్స్ యాక్సెప్టెంట్. మనం ఏదైనా ఒక 1,00,000 డిపాజిట్ చేయాలనుకోండి, అది త్వరగా బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసి దానికి ఒక ఫిక్స్డ్ ఎఫ్డి రేట్స్ పంపిస్తాయి. మనకి ఇప్పుడు ఫిక్స్డ్ 6 to 7% ఉంది, అది ఫ్యూచర్లో మనకి గ్యారంటీగా చేస్తారు. సిన్స్ మనీ మార్కెట్ ఇట్ ట్రేడెడ్ ఓవరాల్ ద కౌంటర్ కెనాట్ బి పర్చేస్ స్టాండర్డ్ బై యూనిట్ ఆఫ్ ఇండివిజువల్ ఇండస్ట్రీ. ఇవి మార్కెట్లోని ఓవర్ ద కౌంటర్లోనే డెరివేట్ అవుతాయి. ఇట్ కెనాట్ బి పర్చేస్డ్. ఇవి అనేది ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్కి మాత్రమే, పక్కన ఏం జరగదు. హవెవర్ యూ కెన్ చూస్ టు ఇన్వెస్ట్ ద మార్కెట్ ఫండ్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అనేది కామన్ అయిపోయినాయి. సో దట్స్ ఆల్. అండ్ వీడియో క్యాపిటల్ మార్కెట్ మీద వీడియో చేశాను.